అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. సాక్షి ఇచ్చే పేపర్లు, వాళ్ళు ఇచ్చే వీడియో ఎడిటింగ్లు తీసుకొని మాట్లాడే, వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడే ఒక పిచ్చోడు ఉన్నాడు, పిల్ల పేటీఎం నాగార్జున్ అని ఒక పిల్ల పేటీఎం ఉన్నాడు. అతను ఇందాకే చెప్పా, గతంలో కూడా, నువ్వు ముందు నీ ఆధార్ కార్డు పంపించు, మమ్మల్ని విమర్శించేటప్పుడు నువ్వు ఆధార్ కార్డు పంపించు, మేము నిన్ను ఒరే నెల వస్తే నెల తెలియట్లేదు, కనీసం మాట్లాడడానికి ఆలోచించాలి, మాట్లాడాలి, కనీసం నీతో ఆర్గ్యుమెంట్ చేయాలన్నా ఎవరైనా వస్తేనా జెండర్ తెలుసుకుని మాట్లాడాలని చెప్పా. కానీ నువ్వు పంపలేదు. నువ్వు సాక్షి డిబేట్లో కూర్చొని కూటమి ప్రభుత్వం కల్తీ అయిపోయింది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కల్తీ చేస్తున్నారు, మొత్తం నెయ్యి కల్తీ అంతా కూటమే చేసింది, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో మొత్తం జరుగుతోంది, కమిషన్లు కక్కుర్తిపడి ఈ పాలక మండలి బీఆర్ నాయుడు ఉన్న వాళ్ళు చేస్తున్నారని చెప్పడం ఎంత హాస్యాస్పదం అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను ఏమైనా విమర్శిస్తే, నువ్వు ఇలా మాట్లాడితే నీ మీద లీగల్గా వెళ్తాము కూటమి ప్రభుత్వం అనుకున్నాడు. నువ్వు పిల్ల పేటీఎం, నీ మీద అంత ప్రయోగాలు మేము చెయ్యం, చాలా పిల్ల పేటీఎము, నువ్వు ఒక పిచ్చోడు మాకందరూ తెలుసు. కాబట్టి నువ్వు విమర్శించేటప్పుడు ఆధారాలతో మాట్లాడు. ఎవిడెన్స్ లేకుండా పిచ్చి మాటలు మాట్లాడితే మేము పిచ్చి సమాధానం చెప్తాం. టీటీడీ చైర్మన్ గారి గురించి మాట్లాడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ కల్తీని వ్యవహారంలో కమిషన్లు తీసుకుంటూ కకృతి పడుతున్నావు అని చెప్తున్నారు. అంత అవసరం ఎవరికి పిల్ల పేటీఎం? నీకన్నా పేటీఎం వాళ్ళు ఉంటారా? నీకన్నా పిచ్చోళ్ళు ఉంటారా? కులాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ఒక వ్యక్తి నువ్వు. నలాంటోడు నువ్వు టీటీడీ చైర్మన్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఆయన స్థాయి ఏంటి నీకు తెలుసా పూర్తిగా? ఆయన నందిని నెయ్యిలో కకృతిపడి కమిషన్లు తీసుకుంటామంట. ఎవడెవడు కమిషన్లు తీసుకొని దేవుణ్ణి సైతం మోసం చేసి రాష్ట్రంలో ఉన్న ప్రధాన గుళ్లల్లో నెయ్యి కల్తీ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ కల్తీ చేయలేదని చెప్పుకు తిరుగుతున్న మీ పేటీఎము, మీ పిల్ల పేటీఎంలు, మీ వైసీపీ సోషల్ మీడియా డాక్స్ చెప్తున్నా లిమిట్లో మాట్లాడాలి. ఆధారాలు ఉంటే మాట్లాడండి, మేము కూడా డైరెక్ట్గా ఫైట్ చేస్తాం. ఛాలెంజ్ ఏదో సాక్షి వాళ్ళు చేసే స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడితే మాత్రం నీకు అదే స్క్రిప్ట్ సమాధానం చెప్తాం. అంతేగాని నీ మీద ఏదో నా మీద లీగల్ యాక్షన్ తీసుకుని అడుగుతున్నావు, నీ మీద తీసుకుంటావు. పిల్ల పేటీఎం గడివి నీ మీద తీసుకునే స్థాయి ఉందా? ఏదో జగన్ మీద భారతి మీద తీసుకోమంటే ఒక మా ప్రభుత్వానికి మా స్థాయి ఉంటుంది. నీ మీద తీసుకునే అవసరం ఏముంది? నాగార్జున పిల్ల పేటీఎం. ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి, శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి, ఇవ్వనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది. విషయంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అధ్యక్ష. ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద, కార్ల మీద, ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలబెడితే నో పోలీస్ అధ్యక్ష.
స్వయంగా ఒక బీసీ మంత్రి బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద పెట్రోలు యాసిడ్ కలిపి బాంబులేస్తే నో పోలీస్ అధ్యక్ష ఒక దళితుడిని చంపేస్తుంటే నో పోలీస్ అధ్యక్ష మహిళల మీద రేపు జరుగుతుంటే నో పోలీస్ అధ్యక్ష చిన్నాళ్ళ మీద. The house is adjourned for 5 minutes. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను జాబ్ జాబ్ జాబ్, ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం వస్తానే మెగా డిఎస్సి పెడతా అన్నాం. ఒక్క సంవత్సరంలో మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ తర్వాత మీరు అందరూ ఆలోచిస్తే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ 6,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్టైఫండ్ కూడా 4,500 ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళు అడిగితే 12,000 రూపాయలు చేసి ఇమ్మీడియట్ గా అక్కడే అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దిశ ఎప్పుడైనా సరే నిన్న కూడా చూస్తున్నా కొంతమంది ఉద్యోగాలు రాలేదంటారు. అదే వ్యక్తి మళ్ళీ నువ్వు ఎట్లా ఈ ల్యాండ్ ఇచ్చావంటాడు. ల్యాండ్ ఇవ్వకూడదు, ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు, ఉద్యోగాలు రావాలి. ఈ రోజు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఉద్యోగం రాకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, తద్వారా వీళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడా, ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. ఇంకొక మాట కూడా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొస్తానని చెప్పాం. అంటే ఏ పెట్టుబడి పెట్టే వ్యక్తి మన ఆఫీసుకు తిరగాల్సిన పని లేదు. అతను కూడా చేసే పని నీతి నిజాయితీగా చేసుకోగలిగితే అతన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మంది. అందుకే ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ క్లియరెన్సెస్ రికార్డ్ టైమ్ లో క్లియర్ చేస్తాం. ఇంకా సింప్లిఫికేషన్ ప్రొసీజర్ తీసుకొస్తాం. అందుకే అధ్యక్ష లాస్ట్ 1 year లో మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే అవన్నీ మీరు చూసినప్పుడు 25.6% దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్. 5 ఏళ్ల అధ్యక్ష 1924 ఇక్కడ ఉండేవాళ్ళు పారిపోయారు. అమర్ రాజా లాంటి కంపెనీ, నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ. రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది అధ్యక్ష, అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం, చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకుని పెట్టి ఆడనే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ 5 ఏళ్లు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేమేమో, మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష.